భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు. కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరే బంధమైనా. 25 ఏళ్ల వయసులో ఉండే అందం, ఓపిక 60 ఏళ్లకు ఉండవు. 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అవకాశం పొందడం నీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు, మోసం చేసిన వారిని నమ్మకు. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులుపోడు పండించినా పండుతుంది, ఏ కులుపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తారు. పంటని చీడపురుగుల నుండి, మనసుని అసూయ ద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంటైనా, జీవితమైనా అంతా వ్యర్థమే. స్త్రీల వెంట పడ్డవాడు సర్వనాశనం అవుతాడు. వాడి జీవితంలో ఎదగడు. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. మన చెడుని కోరుకునేవారు మన తప్పును మాత్రమే చూపిస్తారు. మంచి కోరేవారు ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటనా ప్రపంచం. మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బాధిస్తే పోయేది కాదు. సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం చెయ్యాలి. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు నమ్మితే ఇదే నిజం. నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. యుద్ధం మనది, పోరాటం మనది. అయినా ఎవరో వచ్చి మనల్ని గెలిపిస్తారు అని ఎదురు చూడటం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. అంతేగాని పరుగు పందెంలో పాకుతూ పోతానంటే గమ్యాన్ని చేరుకోగలవు, కానీ విజేతవు అవ్వలేవు. ఒకరి కష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు. అందులో నీ కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి. కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. అనుకూలతలో అందరికీ మన గురించి తెలుస్తుంది. ప్రతికూలతలో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.